జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం నేడు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయగా ఇవాళ లోక్సభ అంశాల జాబితాలో ఈ బిల్లును చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తీసుకురానున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెడతారు. అనంతరం సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయాల్సిందిగా స్పీకర్కు ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. ఈ సంఘంలో సభలో పార్టీల బలాబలాలను బట్టి సభ్యులను నియమిస్తారు. పార్లమెంటులో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి చైర్మన్ పదవి దక్కనుంది. మంగళవారమే సభ్యుల నియామకాన్ని స్పీకర్ చేపడతారు. ఒకవేళ పార్టీలు పేర్లను సూచించకపోతే సంఘంలో సభ్యత్వాన్ని కోల్పోతారు. సంఘం పదవి కాలాన్ని తొలుత 90 రోజులుగా నిర్ణయిస్తారు. ఆ తర్వాత దాన్ని పొడిగించే అవకాశం ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను కేంద్ర మంత్రి సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించింది కాగా ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలను లోక్సభతో పాటు నిర్వహించలేకపోతే ఆ తర్వాత వాటిని జరిపే వీలు జమిలీ ఎన్నికల బిల్లులో ఉంది. ఈ మేరకు పార్లమెంటు సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని లోక్సభలో తమ ఎంపీలందరికీ బీజేపీ విప్ జారీ చేసింది. ఇక లోక్సభలో కీలక అంశాలపై చర్చ జరగనుందన్న గైర్హాజరు కావద్దని 3 లైన్ల విప్ను కూడా జారీ చేస్తూ లోక్సభలో బీజేపీ చీఫ్ విప్ సంజయ్ జైస్వాల్ లేఖను విడుదల చేశారు.